జనరలీ స్ట్రోక్ వచ్చేందుకు అవకాశాలు లైఫ్ స్టైల్ బేస్డే ఎక్కువ ఉంటాయి. కొన్ని జెనెటిక్ బేస్డ్ ఉన్నా సరే లైఫ్ స్టైల్ బేస్డ్ అంటే తీసుకునే ఆహారం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఎనీ అదర్ ప్రీడిస్పోజిషన్ ఉందా, అట్లాగే ఏమైనా కండిషన్స్, హెల్త్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాము, ఇట్లాంటివి ఏమున్నా కానీ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అయితే రీసెంట్ స్టడీస్లో ఏం తెలుస్తోంది అంటే డయట్లో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవటం వలన లేదా తీసుకునే ఆయిల్ని రీప్లేస్ చేసి ఆలివ్ ఆయిల్ ఎక్కువ వాడటం వలన ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది అనేది రీసెర్చ్ చూపిస్తోంది. ఇది ఎందుకు జరగచ్చు అంటే జనరలీ మనం తీసుకునే ఆయిల్స్ అన్నిట్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా మళ్ళీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనే రకాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా అన్నిటికంటే హెల్తీయెస్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆలివ్ ఆయిల్లో అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఓవరాల్గా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడం, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడం అనేది దీని మెయిన్ రోల్. దాని మూలాన మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో ఉంటే జనరల్గానే స్ట్రోక్ వచ్చేందుకు రిస్క్ తగ్గుతుంది. సో ఆలివ్ ఆయిల్ డయట్లో భాగం చేసుకుంటే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ తగ్గడం అనేది ఈ ఓలియిక్ యాసిడ్ లెవెల్స్కి మనం టై చేయొచ్చు. మామూలు ఆయిల్స్తో కంపేర్ చేసినట్టయితే జనరలీ ఈ ఆలివ్ ఆయిల్, వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి. అట్లాగే కొంచెం కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా కూడా దానిలోని పాలీఫినాల్స్ అనేటువంటి పదార్థాల మూలాన. ఈ పాలీఫినాల్స్ అనేవి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేయటం మూలాన మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి జనరల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడం మాత్రమే కాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయటం మూలాన కూడా మనకి స్ట్రోక్ వచ్చేటువంటి రిస్క్ని ఆలివ్ ఆయిల్ తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఆహారంలో మార్పులు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, అంటే హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్తో కూడినటువంటి లైఫ్ స్టైల్ని కూడా అలవాటు చేసుకుని ఆలివ్ ఆయిల్ని ప్రిడామినెంట్గా మనం కుకింగ్కి అట్లాగే సలాడ్స్లో కానీ యూజ్ చేసుకున్నట్టయితే స్ట్రోక్ వచ్చేటువంటి రిస్క్ని మనం కూడా తగ్గించుకోవచ్చు.